వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ సరైన సమయానికి సరైన నిధులు వనరులు లభించక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు కాస్తంత నిదానంగా నెరవేరుతాయి. అయిన వాళ్ళతో విభేదాలను పరిష్కరించుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సహోదర వర్గానికి సంబంధించిన అంశాలలో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఒకానొక రకమైనటువంటి వ్యాపారాన్ని, ట్రేడింగ్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, లేదా ఇతర అంశాలు ఏవైతే మీకు తెలియదో అవి తెలుసుకొని అందులో అడుగు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కరెక్ట్ మెంటర్స్ ని వెతుక్కోవడము, అంటే కమర్షియలైజ్డ్ వాళ్ళు కాకుండా వాళ్ళు ఇచ్చే సలహాల వలన మీరు నష్టపోకుండా కరెక్ట్ పర్సన్స్ ని వెతుక్కొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. లేదా ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశాలు నేర్చుకునే విషయాలలోనే తప్పటడుగు వేసే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఒకానొక వస్తువు చేయిజారడము, కనిపించకపోవడము, తిరిగి వెతికితే లభిస్తుంది. అది నిదానంగా ఈ పని జరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. వస్తువు మాత్రం పోదు, అది అక్కడే ఉంటుంది. కాస్తంత వ్యవధి తర్వాత అది లభించే అవకాశం ఉంటుంది. దీని గురించి మాత్రం అయిన వాళ్ళతో గొడవలకి వెళ్ళవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ధనలాభం, వస్తు లాభాన్ని పొందగలుగుతారు. ఒకానొక కాలేజీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య, వైద్య విద్య, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు మీ ద్వారా ప్రయోజనాలు పొంది మీకు నష్టం వాటిల్లుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంతో సంప్రదించండి. మంచి సలహాలను, సూచనలను నేను మీకు ఇవ్వగలుగుతాను. అనవసరమైనటువంటి ప్రయత్నాలను మాత్రం చెయ్యొద్దు. అంటే ఇతర ఏదైతే బయట ఉంటాయో నానుడిలో మీకు హాని కలిగించేవి, కుటుంబానికి హాని కలిగించేవి మాత్రం అలాంటి పిచ్చి నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. సంవత్సరానికి ఒక్కసారైనా లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ హోమం జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలప్రసాదాన్ని అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. అంటే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవిని ఆశ్రయించి పూజ చేసుకొని లక్ష్మీ హోమం చేసుకోగలిగితే ధనం, ధాన్యం అన్ని సమృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి బాగుంటుంది, వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, చదువుల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. దైవ సహాయం తీసుకోండి. దైవ సహాయం తీసుకుంటే మీరు గట్టెక్కగలుగుతారు. వృధాగా ఇతర ప్రయత్నాలు చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు.